6వ భాగంలో 152 నుంచి 237 వరకు ఉండేటువంటి ఆర్టికల్స్ని మళ్ళీ చిన్న చిన్న చాప్టర్ల లాగా డివైడ్ చేయడం జరిగింది. ఈ 6th పార్ట్లో ఫస్ట్ చాప్టర్ అనేటువంటిది రాష్ట్ర ప్రభుత్వము అంటే నిర్వచనం గురించి చెప్పింది, డెఫినేషన్ ఆఫ్ స్టేట్ గురించి చెప్తుంది. దీని గురించి చెప్పేటువంటి ఆర్టికల్ 152 నిన్న ఒకసారి చెప్పాను, జస్ట్ రివైజ్ చేస్తున్నాను అంతే. నెక్స్ట్ ఇది సెకండ్ చాప్టర్ అనేటువంటిది రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ బాడీ, రాష్ట్ర కార్యనిర్వాహక శాఖ గురించి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. ఇది 153 నుంచి 167 వరకు ఉండేటువంటి ఆర్టికల్స్ రాష్ట్ర కార్యనిర్వాహక శాఖ గురించి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాయి. నెక్స్ట్ థర్డ్ చాప్టర్ అనేటువంటిది రాష్ట్ర లెజిస్లేటివ్ బాడీ, శాసన నిర్మాణ శాఖ గురించి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. లెజిస్లేటివ్ బాడీ శాసన నిర్మాణ శాఖ గురించి 168 నుంచి 212 వరకు ఉండేటువంటి ఆర్టికల్స్ చెప్తున్నాయి. నెక్స్ట్ ఇది ఫోర్త్ చాప్టర్ అనేటువంటిది గవర్నర్కు ఉండేటువంటి ఆర్డినెన్స్ పవర్ గురించి చెప్తుంది. గవర్నర్ అనేటువంటి వ్యక్తి ఆర్డినెన్స్ని ఇష్యూ చేయడం గురించి ఏ ఆర్టికల్ చెప్తుంది అంటే 213 అనేటువంటి ఆర్టికల్. నెక్స్ట్ ఫిఫ్త్ చాప్టర్ అనేటువంటిది రాష్ట్ర జ్యుడిషియల్ బాడీ, దట్ మీన్స్ హైకోర్టు గురించి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. 214 నుంచి 232 వరకు ఉండేటువంటి ఆర్టికల్స్ రాష్ట్ర హైకోర్టుకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాయి. నెక్స్ట్ ఇది 6th చాప్టర్ లాస్ట్ చాప్టర్ అండి, లోయర్ కోర్టుల గురించి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాయి. దిగువ న్యాయస్థానాల గురించి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాయి. 233 నుంచి 237 వరకు. ఇది దాదాపు ఒక 90 ఆర్టికల్స్ ఉంటాయి. భారత రాజ్యాంగంలోని 6వ భాగం అనేటువంటిది రాష్ట్ర ప్రభుత్వం గురించి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. ఈ 6వ భాగం అనేటువంటిది సెకండ్ లార్జెస్ట్ పార్ట్ ఇన్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఫస్ట్ లార్జెస్ట్ పార్ట్ ఏంటి? సెంట్రల్ గవర్నమెంట్, కేంద్ర ప్రభుత్వం భారత రాజ్యాంగంలో అతి పెద్ద భాగము. రెండవ పెద్ద భాగం ఏంటి అంటే రాష్ట్ర ప్రభుత్వం. ఈ రాష్ట్ర ప్రభుత్వం గురించి భారత రాజ్యాంగంలోని 6th పార్ట్ అనేటువంటిది చెప్పింది. ఈ 6th పార్ట్ అనేటువంటిది ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉండేటువంటి ఆర్టికల్స్ చెప్తుంది అంటే 152 నుంచి 237. ఈ 152 నుంచి 237 వరకు ఉండేటువంటి 6వ భాగాన్ని మళ్ళీ 6 అధ్యాయాలుగా డివైడ్ చేయడం జరిగింది. ఫస్ట్ చాప్టర్ మొదటి అధ్యాయం దేని గురించి చెప్పింది అంటే డెఫినేషన్ ఆఫ్ స్టేట్, అసలు రాష్ట్రం అంటే ఏంటి, ప్రస్తుతం ఉన్నటువంటి 28 రాష్ట్రాల గురించి, అంటే రాష్ట్రం అనేటువంటి దానికి సంబంధించి నిర్వచనం అనేటువంటిది ఇస్తుంది. ఏ చాప్టర్ అంటే ఫస్ట్ చాప్టర్, కేవలం 152 అనేటువంటి ఆర్టికల్స్. ఓన్లీ రాష్ట్రం అంటే నిర్వచనం మాత్రమే ఇస్తుంది. యూనియన్ టెరిటరీస్ అనేటువంటి దానికి సపరేట్ పార్ట్. అది ఓన్లీ 28 భారతదేశంలో ప్రస్తుతం ఉండేటువంటి రాష్ట్రాలకు సంబంధించిన డెఫినేషన్ మాత్రమే ఇస్తుంది 152 అనేటువంటి ఆర్టికల్స్. 370 ఆర్టికల్ ఉన్నంత వరకు ఈ రాష్ట్ర ప్రభుత్వం అనేటువంటి నిర్వచనంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం వచ్చేది కాదు అంటే జమ్మూ కాశ్మీర్. జమ్మూ కాశ్మీర్ అనేటువంటి దానిని 2019 వరకు 152 ఆర్టికల్ కింద చూపించలేదు. ప్రస్తుతం జమ్మూ కాశ్మీర్ అనేటువంటిది రాష్ట్రం కాదు కాబట్టి ప్రస్తుతం జమ్మూ కాశ్మీర్ అనేటువంటిది యూనియన్ టెరిటరీ కాబట్టి ఈ 152 ఆర్టికల్లో వస్తుందా? ఎప్పటి నుంచి? 2019 నుంచి. మరి 2019 కంటే ముందు అది రాష్ట్రం కదా. మరి 2019 కంటే ముందు ఈ 152 ఆర్టికల్లో దాని గురించి చెప్పారా? చెప్పలేదు. ఎందుకని? దానికి 370 ఆర్టికల్
ఆర్టికల్ అనేటువంటిది సమ్ స్పెషల్ ప్రొవిజన్స్ ఇచ్చింది కాబట్టి దాన్ని రాష్ట్ర ప్రభుత్వ నిర్వచనం కింద చెప్పలేదు జమ్మూ కాశ్మీర్ అనేటువంటి. 2019 వరకు 370 ఆర్టికల్ ఉంది కాబట్టి దీని కింద చెప్పలేదు. 2019 తర్వాత అది రాష్ట్రం కాదు కాబట్టి దీని కింద చెప్పలేదు. నెక్స్ట్ సెకండ్ చాప్టర్ దేని గురించి చెప్పింది? ఎగ్జిక్యూటివ్ బాడీ, కార్యనిర్వాహక శాఖ అంటే ఏమని చెప్పాను మీకు? ఏంటి కార్యనిర్వాహక శాఖ అంటే? అంటే శాసన నిర్మాణ శాఖ చేసినటువంటి చట్టాలను ఇంప్లిమెంట్ చేసేటువంటి శాఖ. మరి రాష్ట్ర శాసన నిర్మాణ శాఖ చేసిన చట్టాలను ఇంప్లిమెంట్ చేసేది, అమలు చేసేది కార్యనిర్వాహక శాఖ అంటున్నాం. 153 నుంచి 167 వరకు ఉండేటువంటి ఆర్టికల్స్ కార్యనిర్వాహక శాఖ గురించి చెప్తున్నాయి అని చెప్పాను. మరి ఈ ఎగ్జిక్యూటివ్ బాడీలో, ఈ కార్యనిర్వాహక శాఖలో ఎవరెవరు భాగం, ఎవరెవరికి రోల్ ఉంటుంది? నేను చెప్పాను ఎవరెవరికి రోల్ ఉంటుంది. గవర్నర్, కార్యనిర్వాహక శాఖ అంటే ఎవరెవరండి? గవర్నర్, ముఖ్యమంత్రి మరియు మంత్రి మండలి, వీళ్ళతో పాటు అడ్వకేట్ జనరల్, ఇలా ముగ్గురు గురించి ఏ అధ్యాయంలో నేర్చుకోవాలి? సెకండ్ చాప్టర్లో వీళ్ళ ముగ్గురు గురించి నేర్చుకుంటాం. గవర్నరు, ముఖ్యమంత్రి మరియు మంత్రిమండలి, అడ్వకేట్ జనరల్, వీళ్ళ ముగ్గురు దేనిలో భాగం? కార్యనిర్వాహక శాఖలో భాగం. నెక్స్ట్ రండి థర్డ్ చాప్టర్ అంటే లెజిస్లేటివ్ బాడీ, శాసన నిర్మాణ శాఖ అంటే ఎవరైతే చట్టం చేస్తున్నారో, ఎవరికైతే చట్టం చేయడంలో రోల్ ఉందో వాళ్ళని శాసన నిర్మాణ శాఖ అన్నాం. మరి ఎవరెవరికి చట్టం చేయడంలో రోల్ ఉంది? కేంద్రంలో అయితే శాసన నిర్మాణ శాఖ ఎవరు? పార్లమెంట్. కేంద్రంలో అయితే శాసన నిర్మాణ శాఖ పార్లమెంట్. అంటే ఎవరెవరు? లోక్సభ, రాజ్యసభ, రాష్ట్రపతి. ఇప్పుడు మరి రాష్ట్రాలలో శాసన నిర్మాణ శాఖ అంటే ఎవరు అంటే ఇక్కడ ఉన్నటువంటి గవర్నరు, ఆయనతో పాటు ఎమ్మెల్యే సభ, ఒకవేళ ఎమ్మెల్సీ సభ ఉంటే ఎమ్మెల్సీ సభ కూడా. ఎమ్మెల్సీ సభ లేదు అనుకోండి, విధాన మండలి లేదు అనుకోండి, లెజిస్లేటివ్ కౌన్సిల్ లేదు అనుకోండి, విధాన పరిషత్ లేదు అనుకోండి, మరి అటువంటి సందర్భంలో శాసన నిర్మాణ శాఖ అంటే ఓన్లీ ఎమ్మెల్యే సభ అండ్ గవర్నర్. ఒకవేళ ఎమ్మెల్సీ సభ కూడా ఉంటే అప్పుడు శాసన నిర్మాణ శాఖ అంటే గవర్నర్ ప్లస్ ఎమ్మెల్యే సభ ప్లస్ ఎమ్మెల్సీ సభ. రెండు సభలు ఉంటే రెండు సభలు ప్లస్ గవర్నర్, ఒకే సభ ఉంటే ఆ సభ ప్లస్ గవర్నర్, దీనిని ఏమని పిలిచాం? శాసన నిర్మాణ శాఖ. ఇప్పుడు రండి, మొత్తం అన్ని రాష్ట్రాలలో లెజిస్లేటివ్ కౌన్సిల్ అనేటువంటిది ఉందా? ఎగ్జామ్లో ఇటువంటి కొన్ని క్వశ్చన్స్ మనకు అర్థమైపోతుంది, ఏ క్వశ్చన్స్ రావచ్చు అనేటువంటిది, ఎక్కడ ట్విస్ట్ చేయొచ్చు అనేటువంటిది అర్థమైపోతూ ఉండిద్ది. కొంచెం మనము కాన్సన్ట్రేషన్గా ఒక బిట్టును చదువుతూ ఉంటే ఇది వస్తుందా రాదా అనేటువంటిది కూడా మనకు తెలిసిపోతూ ఉండిద్ది. క్వశ్చన్ అనేటువంటిది ఇక్కడి నుంచే రావచ్చు అండి. ఎలా అడుగుతాడు అంటే, ఈ క్రింది రాష్ట్రాలలో లెజిస్లేటివ్ కౌన్సిల్ విధాన పరిషత్ లేనటువంటి రాష్ట్రం ఏంటి అంటాడు. లేకపోతే విధాన పరిషత్తులో ఉండేటువంటి సభ్యుల సంఖ్య అనేటువంటిది ఇచ్చి ఈ రాష్ట్రంలో ఎంతమంది విధాన పరిషత్ సభ్యులు ఉండేటువంటి వాళ్ళు, ఎమ్మెల్సీ సభ సభ్యుల సంఖ్య ఎంత అని అడుగుతాడు. ఇక్కడ చూడండి, ప్రస్తుతం భారతదేశంలో మొత్తం ఎన్ని రాష్ట్రాలలో మాత్రమే లెజిస్లేటివ్ కౌన్సిల్ ఉంది? 6 రాష్ట్రాలలో మాత్రమే. 6 రాష్ట్రాలలో మాత్రమే. ఒకప్పుడు 7 అని ఉండేది. జమ్మూ కాశ్మీర్ అనేటువంటి దానికి సంబంధించి జమ్మూ కాశ్మీర్కు ఉన్నటువంటి లెజిస్లేటివ్ కౌన్సిల్ని రద్దు చేయడం జరిగింది. 2019 జమ్మూ కాశ్మీర్ రీఆర్గనైజేషన్ యాక్ట్ ప్రకారం 2019 జమ్మూ కాశ్మీర్ పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం జమ్మూ కాశ్మీర్కు ఉన్నటువంటి విధాన పరిషత్తును రద్దు చేశారు. కాబట్టి ప్రస్తుతం కేవలం
6 రాష్ట్రాలలో మాత్రమే ఈ ఎమ్మెల్సీ సభ అనేటువంటిది ఉండేది. ఇప్పుడు మొత్తం ఎన్ని రాష్ట్రాల్లో మాత్రమే ఎమ్మెల్సీ సభ ఉంటుందండి? 6. ఏంటివేంటివి ఆ రాష్ట్రాలు? ఫస్ట్ మన దగ్గరికే వద్దాం. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మన పక్కనే ఉండేటువంటి కర్ణాటక, బీహారు, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్. సరిపోయింది 6 రాష్ట్రాలు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, బీహారు, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ అనేటువంటివి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్సీ సభ సభ్యుల సంఖ్య ఎంత? యాక్చువల్గా ఉండాల్సినటువంటిది, యాక్చువల్గా మనకు రీఆర్గనైజేషన్ యాక్ట్ ప్రకారం 50 మందే వచ్చింది. మొత్తం 90 మంది ఉండేటువంటి వాళ్ళు యునైటెడ్ ఏపీలో 50 మంది ఏపీకి, 40 మంది ఏమో తెలంగాణకి వెళ్ళడం జరిగింది. కాకపోతే దాన్ని ఏం చేశారు అంటే మళ్ళీ ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్కి అమెండ్మెంట్ చేసి మన యొక్క ఎమ్మెల్సీ సభ సభ్యుల సంఖ్యని ఎంతకు పెంచారు? 58. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్సీ సభ సభ్యుల సంఖ్య ఎంత? 58. మరి తెలంగాణలో 40. యాక్చువల్గా 50-40 షేర్లో దీన్ని డివైడ్ చేశారు. కాకపోతే మన రీఆర్గనైజేషన్ యాక్ట్కి అమెండ్మెంట్ చేసి మనది మాత్రం ఎంతకు పెంచుకున్నారు? 58. మరి తెలంగాణలో 40 అలాగే ఉన్నాయి. మరి కర్ణాటకలో ఎంతమంది? 75. తెలంగాణలో ఎంతమంది అండి? కర్ణాటకలో 75. కర్ణాటకలో 75. మరి బీహార్లో ఎంతమంది? 75. కర్ణాటక, బీహార్ 2 ఎమ్మెల్సీ సభ సభ్యుల సంఖ్య సమానం, 75. మరి మహారాష్ట్రలో ఎమ్మెల్సీ సభ సభ్యుల సంఖ్య ఎంత? 80, 78. యూపీలో 100. యూపీలో ఎంతమంది అండి? 100. ఇదండి యాక్చువల్గా ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్, ఒకసారి గుర్తుపెట్టుకోండి. రిపీటెడ్ క్వశ్చన్ కూడా ఎగ్జామ్లో. ఎమ్మెల్సీ సభ ఏ ఏ రాష్ట్రాలకు ఉండేది అనేటువంటి, ఏ ఏ రాష్ట్రాలకు ఉంది అని నేర్చుకోవడంతో పాటు ఆ సభ్యుల సంఖ్య కూడా నేర్చుకోవాలి. ఎగ్జామ్లో ఇటువంటి క్వశ్చన్ ఒక 3-4 టైమ్స్ ఇదే క్వశ్చన్ వచ్చింది. అందుకని ఏపీలో ఉండేటువంటి ఎమ్మెల్సీ సభ సభ్యుల సంఖ్య 58, తెలంగాణలో 40, కర్ణాటక 75, బీహార్ 75, మహారాష్ట్ర 78, ఉత్తరప్రదేశ్ 100. ఎగ్జామ్లో ఇంకోలా అడుగుతాడు చూడండి. ఈ క్రింది ఏ 2 రాష్ట్రాల విధాన పరిషత్ సభ్యుల సంఖ్య సమానం అంటాడు. ఈ క్రింది ఏ 2 రాష్ట్రాల ఎమ్మెల్సీ సభ సభ్యుల సంఖ్య సమానం అంటాడు. ఏ 2 రాష్ట్రాలు? కర్ణాటక, బీహార్ అనేటువంటిది. ఇంతే, ఇంత మించి క్వశ్చన్ ఏమీ ఉండదు. ఇక్కడ ఈ 6 రాష్ట్రాలు, ఈ 6 రాష్ట్రాల్లో ఉండేటువంటి ఎమ్మెల్సీ సభ సభ్యుల సంఖ్య అనేటువంటిది నేర్చుకుంటే సరిపోతుంది. అంటే ఒకవేళ 2 సభలు ఉంటే దాన్ని ద్విసభా విధానం అని పిలిచాం, బైకామరల్ లెజిస్లేషన్ అని పిలిచాం. ఒకవేళ 2 సభలు లేకుండా ఓన్లీ ఒకే సభ ఉంటే యూనికామరల్ లెజిస్లేషన్, ఏక సభా విధానం అని పిలవడం జరుగుతుంది. ఇది దేనికి సంబంధించింది అంటే లెజిస్లేటివ్ బాడీ. అంటే ఎవరెవరి గురించి నేర్చుకోవాలి మనము? శాసనసభ అంటే ఇక్కడ ఉండేటువంటి విధాన సభ గురించి, ఇక్కడ ఉండేటువంటి విధాన పరిషత్ గురించి, వీళ్ళిద్దరి గురించి నేర్చుకుంటే ఏమైపోతుంది? 3rd చాప్టర్ అనేటువంటిది అయిపోతుంది, లెజిస్లేటివ్ బాడీ. నెక్స్ట్ ఇదేంటి? 4th చాప్టర్. 4th చాప్టర్ అంటే ఏమని చెప్పాను? ఆర్డినెన్స్ జారీ చేసే అధికారం. దీని గురించి కూడా మీకు ఆల్రెడీ చెప్పున్నాను. ఆర్డినెన్స్ అంటే ఏమని చెప్పాను? ఎమర్జెన్సీ ఆర్డర్ అని చెప్పాను. ఆర్డినెన్స్ అంటే ఒకసారి క్లారిటీగా వినండి. చట్టసభలు సమావేశంలో లేనప్పుడు యాక్చువల్గా ఒక సంవత్సరంలో చట్టసభలు లేకపోతే పార్లమెంటు లేకపోతే ఇక్కడ ఉండేటువంటి అసెంబ్లీ ఎన్నిసార్లు సమావేశం అవ్వాలి? కనీసం 2 సార్లు, అంటే ఖచ్చితంగా 2 సార్లు. ఖచ్చితంగా 2 సార్లు. 2 సార్ల కంటే అంటే ప్రతి 6 నెలలకు ఒకసారి ఖచ్చితంగా సమావేశం అవ్వాలి.
6 నెలలకి అంటే ఖచ్చితంగా 6 నెలల గ్యాప్లో ఒకసారి సమావేశం అవ్వాలి. దానికంటే ముందే సమావేశమైనా కూడా ఎటువంటి నష్టమేమీ లేదు. కానీ ఖచ్చితంగా ఒక సమావేశానికి మరొక సమావేశానికి మధ్య 6 నెలల కాలం మించరాదు. అంటే సంవత్సరానికి ఎన్ని సమావేశాలు ఖచ్చితంగా జరపాలి? 2 సమావేశాలు ఖచ్చితంగా జరపాలి. ఒక సమావేశానికి ఇంకొక సమావేశానికి గ్యాప్ ఎంత కాలం మించరాదు? 6 నెలలు అనేటువంటిది మించరాదు. సరే, ఒక సమావేశం అనేటువంటిది జరిగింది. సమావేశం మొత్తం కూడా అంటే అయిపోయింది, కన్క్లూడ్ చేసేసాడు. అక్కడ ఉండేటువంటి రాష్ట్రపతి కానీ లేకపోతే ఇక్కడ ఉండేటువంటి గవర్నర్ కానీ ఏం చేశాడు అంటే సమావేశాలని ప్రొరోగు చేశాడు. ప్రొరోగు చేయడం అంటే అర్థం ఏంటి? మీకు పార్లమెంటులో చెప్పింటారు. పార్లమెంటులో మీకు ఒక 3 టర్మ్స్ చెప్పాను, 3 పదాల గురించి చెప్పాను. ఏ పదాల గురించి చెప్పాను అంటే అడ్జర్న్మెంట్ చెప్పానా? అడ్జర్న్మెంట్ అంటే అర్థం ఏంటి? వాయిదా వేయడం. సమావేశాలను తాత్కాలికంగా వాయిదా వేయడాన్ని ఏమని పిలుస్తాం? అడ్జర్న్మెంట్. అంటే అర్థం ఏంటి అంటే ఇప్పుడు ఒక సమావేశం 9ంటికి స్టార్ట్ అయింది, అందరూ గొడవ చేస్తున్నారు, సభ్యులందరూ కూడా గొడవ చేస్తున్నారు. ఇంకా ఈ సమావేశాన్ని నిర్వహించలేను అని చెప్పేసి ఈ సమావేశాన్ని మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా వేస్తున్నాను. ది సెషన్ ఈజ్ అడ్జర్న్డ్ అంటారు. అంటే అర్థం ఏంటి అంటే సమావేశము ఎప్పుడు నిర్వహిస్తారు అనేటువంటి టైం చెప్పి దాన్ని వాయిదా వేస్తే దాన్ని ఏమంటాం? అడ్జర్న్మెంట్. అంటే టైం చెప్తున్నాం, మళ్ళీ ఎప్పుడు సమావేశం అవ్వాలి అనేటువంటి టైం చెప్తున్నాం, దానిని అడ్జర్న్మెంట్ అంటాం. ఇది ఎవరు చేస్తారు? ఆ సభాధ్యక్షుడు చేస్తాడు. దాన్ని ఎవరు చేస్తారు? ఆ సభాధ్యక్షుడు. అర్థమైంది కదండి? అడ్జర్న్మెంట్ సేమ్ అండి, టర్మినాలజీ అనేటువంటిది సేమ్. రాష్ట్ర శాసనసభలైనా పార్లమెంట్ అయినా టర్మినాలజీ సేమ్. అక్కడ ఉండేటువంటి ప్రొసీజరే ఇక్కడ కూడా ఉండిద్ది. నెక్స్ట్ ఇంకొక టర్మినాలజీ కూడా మీకు చెప్పాను, సైనిడై. చెప్పానా? సైనిడై అంటే ఏంటి? టైం చెప్పరు. అంటే సభను తాత్కాలికంగా వాయిదా వేస్తారు, మళ్ళీ ఎప్పుడు సమావేశం అవుతుంది, 1 రోజా 2 రోజులా 1 గంట అనేటువంటి టైం చెప్పరు. టైం చెప్పి మళ్ళీ అంటే రీఓపెన్ ఎప్పుడు లేకపోతే రీసెషన్ ఎప్పుడు అనేటువంటిది టైం చెప్పి వాయిదా వేస్తే దాన్ని ఏమని పిలిచాం? అడ్జర్న్మెంట్. టైం చెప్పకుండా వాయిదా వేస్తే దాన్ని ఏమన్నాం? సైనిడై. ఈ రెండింటిని చేసేటువంటి ఈ రెండింటిని ప్రకటించే అధికారం ఎవరికి ఉంది? ఆ సభాధ్యక్షుడికి ఉంది. ఎవరికి ఉందండి? ఆ సభాధ్యక్షుడికి ఉంది. సరే, అడ్జర్న్మెంట్, సైనిడై ఈ రెండింటి గురించి నేర్చుకున్నాం. మరి సమావేశాలు అయిపోయినాయి. లాస్ట్ రోజు ఏం చేస్తారు? ముందుగానే నిర్ణయించుకుంటారు ఇన్ని రోజులు సమావేశాలు జరపాలని. లాస్ట్ రోజు ఏం చేస్తాడు అంటే ఆ సభాధ్యక్షుడు సైనిడై అనేటువంటిది ప్రకటించాడు. మళ్ళీ ఎప్పుడు సమావేశం అవుతుందో చెప్పలేదు. అటువంటి సమయంలో సమావేశాలు రద్దయిన తర్వాత, వాయిదా వేసిన తర్వాత, అక్కడైతే పార్లమెంటులో అయితే రాష్ట్రపతి, ఇక్కడైతే రాష్ట్రంలో అయితే గవర్నర్ అనేటువంటి వ్యక్తి ఆ సమావేశాలను దీర్ఘకాలం వాయిదా వేస్తాడు. దీర్ఘకాలం అంటే ఎప్పుడు? మళ్ళీ ఇంకొక 6 నెలల వరకు. అంటే మధ్యలో చాలా టైం ఉంటుంది చూడండి, సెషన్స్ అంతటితో కన్క్లూడ్ చేస్తూ ఉంటాం చూడండి. దానిని ఏమని పిలుస్తారు? ప్రొరోగు చేయడం. దానిని ఏమని పిలుస్తాం? ప్రొరోగ్. ప్రొరోగ్ మీన్స్ దీర్ఘకాలం వాయిదా వేయడం. ప్రొరోగ్ మీన్స్ వన్స్ సైనిడై ప్రకటించిన తర్వాత ఆ సమావేశాలు, ఆ సెషన్స్ అంతటితో ముగిసిపోయినవి అని చెప్పి ఆ సమావేశాలను దీర్ఘకాలం మళ్ళీ ఎప్పుడో 5 నెలలకో 6 నెలలకో సమావేశం చేస్తాం. టైం ఏమీ చెప్పడు. ఈ సమావేశాలను ఇంతటితోటి ప్రొరోగు చేస్తున్నాం అని ప్రకటిస్తాడు. దానినే దీర్ఘకాల వాయిదా. ప్రొరోగు చేసేటువంటి వ్యక్తి ఎవరు? పార్లమెంటులో అయితే రాష్ట్రపతి, ఇక్కడైతే గవర్నర్. చూడండి, అడ్జర్న్మెంట్, సైనిడై ఈ రెండు ఎవరిస్తారు? అవి రెండు తాత్కాలిక వాయిదాలు. కానీ దీర్ఘకాలం వాయిదా ఉంది చూడండి, దానిని ఏమని పిలిచాం? ప్రొరోగ్ అని పిలిచాం. ప్రొరోగ్ను మాత్రం ఎవరు ఇష్యూ చేస్తున్నారు? గవర్నర్. మనం రాష్ట్ర ప్రభుత్వం గురించి చెప్తున్నాం కాబట్టి గవర్నర్. ప్రొరోగ్ను ఎవరు ఇష్యూ చేస్తున్నారు? గవర్నర్. సరే, ఇప్పుడు సమావేశం అనేటువంటిది ప్రొరోగ్ చేసేశారు, ముగిసిపోయిన సమావేశాలు.
ముగిసిపోయిన వెంటనే అత్యవసరంగా, యాక్చువల్గా ఇవి సమావేశాల్లో ఉంటే చట్టం చేస్తాయి. మరి సమావేశం ముగిసిపోయింది, అత్యవసరంగా ఒక అంశం పైన చట్టం చేయాలి. యాక్చువల్గా చట్టం ఎవరు మాత్రమే చేయాలి? శాసనసభలు మాత్రమే చేయాలి. మరి సమావేశాలు లేవు, మరి ఎప్పుడు మళ్ళీ వెంటనే సమావేశం అంటే కుదరదు కదా. అటువంటి సమయంలో ఆ సిచ్యువేషన్ డీల్ చేయడం కోసం తాత్కాలికంగా అత్యవసరంగా చట్టం చేసే అధికారం ఎవరికి ఇచ్చారు? కేంద్రంలో అయితే రాష్ట్రపతికి ఇచ్చారు, రాష్ట్రంలో అయితే గవర్నర్కి ఇచ్చారు. అంటే చట్టసభలు సమావేశంలో లేనప్పుడు ఏదైనా ఒక అత్యవసర అంశం పైన గవర్నర్ జారీ చేసేటువంటి అత్యవసర ఆదేశాన్ని ఏమని పిలిచారు? ఆర్డినెన్స్ ఎప్పుడు మాత్రమే ఇష్యూ చేయాలి? సమావేశాలు అంటే రెండు సభలు సమావేశంలో లేనప్పుడు, లేదా ఏదైనా ఒక సభ సమావేశంలో లేనప్పుడు. అంతేనా? ఒక సభ సమావేశంలో ఉన్నప్పుడు కూడా ఆర్డినెన్స్ ఇష్యూ చేయొచ్చా, చేయకూడదా? చేయొచ్చు. ఎందుకని? చట్టం చేయాలి అంటే రెండు సభలకు ఆమోదం అవసరం కాబట్టి ఏదైనా ఒక సభ సమావేశంలో లేనప్పుడు, లేదా రెండు సభలు సమావేశంలో లేనప్పుడు ఏమి ఇష్యూ చేస్తాడు గవర్నర్? ఆర్డినెన్స్. గవర్నర్కు ఆర్డినెన్స్ జారీ చేసే అధికారం ఉంది అని ఈ ఆర్టికల్ చెప్తుంది. 213 స్టార్ మార్క్ పెట్టుకోండి. రిపీటెడ్ క్వశ్చన్ ఇది. స్టార్ మార్క్ అండి, రిపీటెడ్ క్వశ్చన్ అండి. గవర్నర్కు ఆర్డినెన్స్ జారీ చేసేటువంటి పవర్ ఉంది అని చెప్పేటువంటి ఆర్టికల్ 213. సరే, మరి చట్టసభలు సమావేశంలో ఉన్నప్పుడు ఆర్డినెన్స్ ఇష్యూ చేయొచ్చా? లేనప్పుడు ఇష్యూ చేస్తున్నాం, మరి ఉన్నప్పుడు ఇష్యూ చేయొచ్చా? ఆర్డినెన్స్ చేయొచ్చా? చేయడానికి లేదు. సమావేశంలో ఉన్నప్పుడు అంటే ఇక్కడ ఉండేటువంటి పార్లమెంటుకు ఆల్టర్నేట్ కాదు. గుర్తుపెట్టుకోండి, పార్లమెంట్ అనేటువంటి చట్టం చేసే అధికారం ఉంది కదా, మరి అది చట్టం చేసేటువంటి అధికారం సమావేశంలో ఉన్నప్పుడు అది చట్టం చేయొచ్చు. అందుకని సమావేశాలు జరుగుతున్న సమయంలో గవర్నర్ కానీ రాష్ట్రపతి కానీ ఆర్డినెన్స్ జారీ చేయలేడు. ఇన్ ది ఆబ్సెన్స్ ఆఫ్ సెషన్స్ మాత్రమే, పార్లమెంట్ సమావేశాలలో లేనప్పుడు, అసెంబ్లీ సమావేశాలు లేనప్పుడు అటువంటి సమయంలో మాత్రమే ఆర్డినెన్స్ను జారీ చేస్తారు. సమావేశంలో ఉన్నప్పుడు ఆర్డినెన్స్ జారీ చేసే అధికారం లేదు. ఓకేనా? సరే, దీని గురించి చెప్పేటువంటి ఆర్టికల్ 213. మరి ఆర్డినెన్స్ యొక్క కాల పరిమితి కూడా మీకు చెప్పాను. ఎన్ని రోజులు? మ్యాక్సిమం అంటే అది చెప్పాలి 6 నెలల 6 వారాలు. పార్లమెంట్ యొక్క కాల పరిమితి అంటే ఏం చెప్పాలి? మళ్ళీ అసెంబ్లీ కానీ పార్లమెంట్ కానీ సమావేశమైనటువంటి 6 వారాల లోపు ఖచ్చితంగా ఆమోదించాలి. అదే చెప్పాలి. ఒక ఆర్డినెన్స్ యొక్క కాల పరిమితి ఎంత అంటే ఏం చెప్పాలి? పార్లమెంటు సమావేశమైన 6 వారాలు. పార్లమెంటు సమావేశమైన 6 వారాల లోపు ఖచ్చితంగా ఆ ఆర్డినెన్స్ ని యాక్సెప్ట్ చేయాలి. యాక్సెప్ట్ చేయకపోతే ఆర్డినెన్స్ ఏమవుతుంది? అంతటితోటి రద్దయిపోతుంది. అంటే ఒక ఆర్డినెన్స్ యొక్క మ్యాక్సిమం డ్యూరేషన్ అంతా, మ్యాక్సిమం డ్యూరేషన్ అంటే 6 నెలల 6 వారాలు. ఎందుకని చెప్పాము 6 నెలల 6 వారాలు అని? ఒక సెషన్కి గ్యాప్ ఎంత ఉంటుంది? 6 నెలలు. అంటే సమావేశాలు ముగిసిన రోజే, అంటే ముగిసిపోయిన తర్వాత రోజు ఆర్డినెన్స్ ఇష్యూ చేశాడు అనుకోండి, మళ్ళీ సమావేశం అవ్వడానికి మ్యాక్సిమం 6 నెలలు ఉంది కాబట్టి ఈ 6 నెలలు టైము, మళ్ళీ ఇది సమావేశమైన 6 వారాలు ఉంది కాబట్టి 6 నెలల 6 వారాలు. ఒక ఆర్డినెన్స్ యొక్క మ్యాక్సిమం టైం పీరియడ్ ఎంత అంటే 6 నెలల 6 వారాలు. దట్ మీన్స్ 7.5 months, 7.5 నెలలు. మరి మినిమం టైం పీరియడ్ ఎంత? ఒక ఆర్డినెన్స్ ఇష్యూ చేసిన తర్వాత ఎన్ని రోజులు ఉంచాలి దానిని? మినిమం టైం పీరియడ్ లేదు. గుర్తుపెట్టుకోండి, ఆర్డినెన్స్ ని
గవర్నర్ ఎప్పుడైనా ఉపసంహరించుకోవచ్చు, తీసేసుకోవచ్చు. ఉపసంహరించుకోవడానికి, రద్దు చేయడానికి ఈ శాసనసభలో ఈ అసెంబ్లీ యొక్క ఆమోదం అవసరమా? లేదు. గుర్తుపెట్టుకోండి, పార్లమెంట్ ఆమోదం లేకుండానే, అసెంబ్లీ ఆమోదం లేకుండానే ఎప్పుడైనా ఆర్డినెన్స్ ని రద్దు చేసే అధికారం సెంట్రల్ అయితే రాష్ట్రపతికి ఉంది, స్టేట్లో అయితే గవర్నర్కి ఉంటుంది. అంటే మినిమం టైం పీరియడ్ లేదు, మ్యాక్సిమం టైం పీరియడ్ మాత్రం 6.5 months. మ్యాక్సిమం 6.5 కాదు, 7.5 months. 6 months 6 weeks అనేటువంటిది, 6 months 6 weeks అనేటువంటిది. మరి ఈ ఆర్డినెన్స్ అనేటువంటిది జారీ చేయడం ఎక్కడి నుంచి అడాప్ట్ చేసుకున్నాం చెప్పామా? ఇది ఆర్డినెన్స్ జారీ చేయడం ఎక్కడి నుంచి అడాప్ట్ చేసుకున్నాం? 1935 ఇండియన్ గవర్నమెంట్ యాక్ట్. అంతేనా? 1935 ఇండియన్ గవర్నమెంట్ యాక్టే. ఎందుకని? ఆర్డినెన్స్ అనేటువంటిది ఎప్పటి నుంచి వచ్చింది భారతదేశంలో? అంతకంటే ముందు నుంచే ఉండేది. 1861 కౌన్సిల్ యాక్ట్ పేరు విన్నారా? విన్నాం కదా. 1861 కౌన్సిల్ యాక్ట్ అయినా మొట్టమొదటిసారిగా ఆర్డినెన్స్ జారీ చేసే అధికారం ఎవరికి ఇచ్చింది? గవర్నర్ జనరల్కి ఇచ్చింది. అక్కడే ఉంటుంది చూడండి. 1861 కౌన్సిల్ యాక్ట్ దగ్గర నుంచే మనం ఆర్డినెన్స్ గురించి చెప్పుకుంటాం. అంటే అక్కడి నుంచి వచ్చింది. కానీ మనం రాజ్యాంగం తయారు చేసే ముందున్న చట్టం ఏంటి? 1935. అక్కడి నుంచి మ్యాక్సిమం అంశాలు తెచ్చుకున్నాం. అప్పటికే ఆర్డినెన్స్ ఉంది కాబట్టి ఈ రాజ్యాంగాన్ని తయారు చేసే ముందున్నటువంటి చట్టం 1935 నుంచి తెచ్చుకున్నాం. కాకపోతే ఇనీషియల్గా వచ్చింది ఎక్కడి నుంచి? 1861 కౌన్సిల్ యాక్ట్. మరి భారతదేశానికి స్వతంత్రం రాకముందు ఆర్డినెన్స్ ఎవరు ఇష్యూ చేసేవాళ్ళు? గవర్నర్ జనరల్. గుర్తుపెట్టుకోండి, భారతదేశానికి స్వతంత్రం రాకముందు ఆర్డినెన్స్ ఎవరు ఇష్యూ చేసేవారు? గవర్నర్ జనరల్. ఈ భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత కేంద్ర చట్టాల కోసం అయితే కేంద్రంలో అయితే రాష్ట్రపతికి, రాష్ట్రంలో అయితే గవర్నర్కు ఆర్డినెన్స్ జారీ చేసే అధికారం ఉంది. అలా గవర్నర్ యొక్క ఆర్డినెన్స్ గురించి చెప్పేటువంటి 6వ భాగంలోని 4వ అధ్యాయం ఏ ఆర్టికల్ అండి? 213. సరే, నెక్స్ట్ ఇది 5th చాప్టర్ దేని గురించి చెప్తుంది? హైకోర్టు గురించి చెప్తుంది. 5th చాప్టర్ అనేటువంటిది హైకోర్టు. ఒకసారి చూడండి, భారతదేశంలో రాష్ట్రాలకు ఒక సపరేట్గా కోర్టు ఉందా? ఒకసారి ఇండియా ఈజ్ ఏ ఫెడరల్ కంట్రీ ఆర్ యూనియన్? ఈ రెండింటికి చెప్పండి. ఈజ్ ఇండియా ఏ యూనియన్ ఆర్ ఫెడరల్ కంట్రీ? యూనియనా? ఏకకేంద్రమా? ఏకేంద్రమా? యూనియన్ అంటే ఏకకేంద్రం. ఏకకేంద్రమా? మరి ఏంటి? ఎగ్జామ్లో ఇదే బిట్ అడిగాను అనుకోండి, ఏంటి ఏం చెప్పాలి ఆన్సర్? ఫెడరల్ కంట్రీ. భారతదేశం ఒక సమాఖ్య. కానీ సమాఖ్య అనేటువంటి పదం ఎక్కడైనా రాజ్యాంగంలో ఉందా? లేదు. సమాఖ్య అనేటువంటి పదానికి బదులుగా ఏ పదం ఉంది? యూనియన్ ఆఫ్ స్టేట్స్, రాష్ట్రాల యూనియన్ అనేటువంటి పదాన్ని ప్రయోగించడం జరిగింది. యాక్చువల్గా మనది చూడడానికి ఎలా ఉంటుంది? ఒక సమాఖ్యలాగా ఉంటుంది. ఏంటి సమాఖ్య అంటే? ఫెడరేషన్ అంటే? ఫెడరేషన్ అంటే ఏంటి? డివిజన్ ఆఫ్ పవర్స్ ఇన్ బిట్వీన్ సెంటర్ అండ్ స్టేట్. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య అధికార విభజన జరిగితే దానిని సమాఖ్య అని పిలిచాం. మరి అధికార విభజన జరిగిందా జరగలేదా? జరిగింది కదా. కేంద్ర జాబితాలో ఎన్ని అంశాలు ఉన్నాయి? ప్రస్తుతం 98 అంశాలు ఉన్నాయి. రాష్ట్ర జాబితాలో ఎన్ని అంశాలు ఉన్నాయి? ప్రస్తుతం 59 అంశాలు ఉన్నాయి. ఉమ్మడి జాబితా ఉందా లేదా? ఉంది. ఉమ్మడి జాబితాలో ఎన్ని అంశాలు ఉన్నాయి? 52 అంశాలు ఉన్నాయి. ప్రస్తుతం ఎన్ని అంశాలు ఉన్నాయి? 52 అంశాలు. అంటే కేంద్రానికి కొన్ని పవర్స్ ఇచ్చారు, రాష్ట్రాలకు కొన్ని పవర్స్ ఇచ్చారు. అంటే భారతదేశం ఎలా పనిచేస్తుంది? ఒక సమాఖ్యలాగా పనిచేస్తుంది. కేంద్రానికి కొన్ని పవర్స్, రాష్ట్రానికి కొన్ని పవర్స్ ఇచ్చారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య అధికార విభజన జరిగింది. ఇండియా లుక్స్ లైక్ ఏ ఫెడరేషన్. ఇండియా లుక్స్ లైక్ ఏ ఫెడరేషన్. ఒక సమాఖ్యలాగా పనిచేస్తుంది. కానీ ఫెడరల్ కంట్రీ అనేటువంటి టర్మ్ ఎక్కడైనా ఉందా రాజ్యాంగంలో? లేదు. ఆర్టికల్ 1 ఏం చెప్తుంది? ఇండియా మీన్స్ భారత్. ఇండియా మీన్స్ భారత్.
ఇట్ ఈస్ ఏ యూనియన్ ఆఫ్ స్టేట్స్ అంటుంది. ఇది ఒక రాష్ట్రాల యూనియన్ అని పిలుస్తుంది. మనం సమాఖ్య అనేటువంటి పదం ఉపయోగించకుండా రాష్ట్రాల యూనియన్ అనేటువంటి పదాన్ని ఉపయోగించారు. ఈ రాష్ట్రాల యూనియన్ అనేటువంటి పదాన్ని సూచించిన వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఈ యూనియన్ అనేటువంటి టర్మ్ని ఏ దేశ రాజ్యాంగం